హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మెయిన్‌గా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ అమ్మవారినైతే కోరుకుంటున్నాను. నాకు దెలిసి అందరి ఊర్లలో బోనాలైతే అయిపోయుంటాయి. మా ఊర్లో మాత్రం ఇప్పుడు జరుపుకుంటాము. నార్మల్‌గా అందరూ ఆషాఢంలోనే బోనాలు జేస్తారు. కాకపోతే మా సైడ్ మాత్రం శ్రావణంలో బోనాలు జేస్తాము. బోనాలైతే సాయంత్రం ఉంటాయి. సో, అమ్మవారి కోసం, మా కోసం అయితే మా చెట్టుకున్న పూలు కోస్తున్నాము. మేమే గాదు మా సాయన గూడా హెల్ప్ జేసొచ్చి ఇక్కడ గూర్చుంది. ఇంక సాయంత్రం గదా బోనాలనేసి ముందు నుంచే మేము రెడీ అవుతున్నాము. మేము పండగకొస్తున్నామని మా అమ్మ వంటలన్నీ ముందే ప్రిపేర్ జేసి పెట్టింది. ఏమేం జేసిందంటే పూరీలు, అప్పాలు, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. తెలంగాణలో బోనాలంటే ముక్క, సుక్క లేనిది అసలు ముద్దనే దిగదు. చాలామంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు. కాకపోతే మా సైడ్ అట్లాంటివన్నీ ఏం పాటించమనమాట. మరి పప్పెందుకు అనుకుంటున్నారా? మేమైతే శ్రావణం ఏం పాటించము. కాకపోతే సండే రోజు మాత్రం నాన్ వెజ్ తినము. సో, మా సైడ్ మాత్రం బోనాలొచ్చేసి శుక్రవారము అండ్ ఆదివారం మాత్రం జరుగుతాయి. శుక్రవారం మేము అటెండ్ అవ్వలేకపోయినాము. సో, ఆదివారం వచ్చాము బోనాల కోసం అనేసి. అందుకే ఆదివారం అయితే నాన్ వెజ్ తినలేకపోయినాము. సో, మా కోసం పప్పయితే జేసింది మా మమ్మీ. ఇంకా సాయంత్రం అయితే అయింది. అమ్మవారిని మొత్తంగా రెడీ జేశారు. యాక్చువల్‌గా అమ్మవారిని మార్నింగే రెడీ చేస్తారు. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయింది. ఇంకా ఈవినింగ్ వరకైతే అమ్మవారు రెడీ అయిపోయింది. నార్మల్‌గా శుక్రవారం చేసే బోనాలైతే పోచమ్మ కోసం చేస్తారు. ఆ పోచమ్మ అమ్మవారేమో ఊరి బయట ఉంటారు. పోచమ్మకు జరిగే బోనాలొచ్చేసి శుక్రవారం రోజు జరుగుతాయి. ఇక్కడ మేము చేస్తున్న అమ్మవారు మైసమ్మ. ఈ అమ్మవారేమో ఊర్లోనే ఉంటారు. ఈ అమ్మవారికి చేసే బోనాలేమో ఆదివారం రోజు జరుగుతాయి. ఈ అమ్మవారొచ్చేసి మా ఇంటి ముందలే ఉంటది. నాకైతే చాలా అనిపిస్తది. నార్మల్‌గా అమ్మవారికి ఒక్క గుడి కాదు 2 గుళ్ళున్నాయి. ఇక్కడ మేము పూజ చేస్తున్న గుడినేమో అక్కగా భావిస్తారు. ఈ అమ్మవారి ఎదురుగానే ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. ఆ గుడిలో ఉన్న అమ్మవారిని ఈమెకు చెల్లిగా భావిస్తారు. అంటే ఈ అమ్మవారికి చెల్లిగా అనుకుంటారు. సో, ఇద్దరు అమ్మవార్లకైతే సెపరేట్‌గా పూజలనేవి జరుపుతారు. నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నాను అమ్మవారి కోసం కళ్ళు చేయించాలి అనేసి. సో, ఫైనల్‌గా ఈ ఇయర్ అయితే నాకు కుదిరింది. అందుకనే అమ్మవారి కోసం కళ్ళు చేయించి తీసుకొచ్చాను. ఈ గుడిలో అమ్మవారికి విగ్రహం అనేది ఏముండదు. అమ్మవారు రాయి రూపంలో గూడా ఏముండరు. నార్మల్‌గా గుడి లోపల రౌండ్‌గా బొట్లు బెడతారు పసుపు, కుంకుమాలతో. ఆ రౌండ్‌గా ఉన్న ఆకారాన్ని అమ్మవారుగా భావించి పూజలైతే జరుపుతారు. దగ్గర నుంచి చూస్తే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది అమ్మవారు ఎలా ఉంది, ఏంటి అనేది. యాక్చువల్‌గా ఎవరు రాకముందుకే నేను అమ్మవారికి పూజ చేసి కళ్ళు పెట్టాలి అనుకున్నాను. కాకపోతే నాకన్నా ముందే వేరే వాళ్ళొచ్చి పూజ చేసి అమ్మవారికి కళ్ళైతే పెట్టేశారు. నిజానికి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వాళ్ళే పూజ చేస్తారు. వాళ్ళు పూజ చేసి అమ్మవారికి తెచ్చిన తొట్టెలు కట్టిన తర్వాతనే బోనాలైతే స్టార్ట్ అవుతాయి. సో, వాళ్ళ పూజ జరిగిన తర్వాతే నేను కూడా ఎళ్లి అమ్మవారికి నేను తెచ్చిన కళ్ళైతే పెట్టేశాను. అమ్మవారికి నా చేతుల మీదుగా కళ్ళు పెడుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనసు నిండుగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము. లాస్ట్ ఇయర్ అనుకున్నాను. సో, ఈ ఇయర్ అయితే కుదిరింది నాకు అమ్మవారికి కళ్ళు తేవాలి, పెట్టాలి అనేది. సో, ఈసారి నేనే స్వయంగా అమ్మవారికి పూజ చేసినందుకు చాలా పాజిటివ్‌గా అనిపించింది నాకు. చూడ్డానికి అమ్మవారి గుడి చిన్నగానే అనిపిస్తుంది. కాకపోతే అమ్మవారి చుట్టూ బురుజుగడ్డ అనేది ఉంటది. ఈ బురుజుగడ్డ అనేది లైక్ అమ్మవారికి కోటలాగా అనమాట. నేను చిన్నగున్నప్పుడు ఆ బురుజుగడ్డ అనేది ఇంకా చాలా హైట్‌లో ఉండేది. చాలా పెద్దగా అనిపిచ్చేది. రాను రాను అక్కడున్న రాళ్ళు గానీ, అవి గానీ కింద పడుతూ కొంచెం హైట్ అనేది తగ్గిపోయింది ఇప్పటికి. కానీ ఇప్పటికి స్టిల్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఆ బురుజుగడ్డను చూసిన ప్రతిసారి నాకైతే చిన్నప్పటి మెమోరీస్ అయితే గుర్తొస్తూనే ఉంటాయి ఇప్పటికి. ఎందుకంటే ఆ బురుజుగడ్డ మీదనే మేము ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఈ బురుజుగడ్డ పైనే వేప చెట్టు ఉంటుంది. అసలు ఆ బురుజుగడ్డ పైన ఎలా వచ్చిందనేది నాకిప్పటికీ అర్థం గాదు. వాటి వేర్లు ఇంకా బయటికే ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆ వేర్ల పైనే ఆడుకునేవాళ్ళం మేము. ఉయ్యాల ఊగేవాళ్ళము వేర్లకు పట్టుకొని. స్కూల్ నుంచి వస్తే చాలు బురుజుగడ్డ ఎక్కి ఆడుకునేవాళ్ళము. ఎంత బాగుండేదో అసలు చిన్నప్పుడు మొత్తం మా మెమోరీస్ మొత్తం అక్కడే ఎక్కువగా ఉండేవి. చూడ్డానికి ముందుల రాళ్ళు ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్‌లోనే మేము ఎక్కువగా ఆడుకునేవాళ్ళము. స్కూల్ అయిపోయిందంటే చాలు అక్కడికే వచ్చేవాళ్ళము. స్టిల్ ఇప్పటికి చూడగానే నాకు అవే మెమోరీస్ గుర్తొస్తుంటాయి. సో, మా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. పూజ చేసిన తర్వాత అందరికీ ఇక్కడ బొట్లయితే నేను పెడుతున్నాను. నిజానికి చెప్పాలంటే అమ్మవారికి ఒక పెద్ద స్టోరీ గూడా ఉంది. ఇది నాకు మా నానమ్మ, మా నాన్న వాళ్ళు చెప్పారు. అప్పట్లో వేరే ఊరు నుంచి ఒక దున్నపోతు మా ఊరికొచ్చిందంట. మా ఊరి వాళ్ళందరూ కలిసి ఆ దున్నపోతుని పట్టుకొని అమ్మవారి ముందుకు తెచ్చి బలిచ్చారంట. అలా అమ్మవారి ముందు బలిచ్చిన దున్నపోతు తలని తీసుకొచ్చి అమ్మవారి ముందులో పెట్టి దాని మీద ఒక గంపను మూసేశారంట. తర్వాత ఆ వేరే ఊరు వాళ్ళు అన్ని ఊర్లు వెతుక్కుంటూ మా ఊరు కూడా వచ్చారు.
వాళ్ళు వెతుకుతున్నప్పుడు అక్కడ పడ్డ బ్లడ్ అవన్నీ చూసేసి ఇది మా దున్నపోతే అని చెప్పి వాళ్ళొచ్చి గొడవ చేశారంట. ఇక్కడున్న మా ఊరి వాళ్ళేమో అమ్మ తల్లి తప్పయింది, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయము, ఈసారి మాత్రం మమ్మల్ని రక్షించు అని చెప్పి అమ్మవారిని వేడుకున్నారు. వచ్చిన వేరే ఊరి వాళ్ళు అమ్మవారి ముందల ఉన్న ఆ గంపను లేపి చూడగానే అక్కడున్న దున్నపోతు తల కాస్త మేకపోతు తలగా మారిందంట. అప్పుడే అమ్మవారికి ఉన్న మహత్యం ఏంటో ఊరంతా తెలుసుకుంది. అప్పటి నుంచి ఊరంతా కలిసి అక్కడ బోనాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇది నిజంగా జరిగిన అమ్మవారి రియల్ స్టోరీ. మా ఊరి అమ్మవారి నిజమైన స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బోనాలు వెళ్ళక ముందే మేమైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే బోనాలు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా క్రౌడ్ ఉంటారు, అసలు పూజ చేసుకోవడానికి అస్సలు టైం ఉండదు. సో ముందే చేసుకున్నాం. అందుకనే మా ఊర్లో అందరు ఇలా ఒకేసారి బోనాలు వెళ్తారు. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ముందుగా బోనం ఎత్తిన ప్రతి ఒక్కరు బుడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేసి వచ్చిన తర్వాతే అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. కొన్ని ఊర్లలోనేమో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెళ్ళి బోనము అమ్మవారికి సమర్పిస్తారు. కాకపోతే కొన్ని ఊర్లలో మాత్రం అందరూ ఒకేసారి బయలుదేరుతారు. అంటే ఈవినింగ్ టైము ఒకరుండి డప్పు సాటిస్తారు. డప్పు సాటించిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా ఊరంతా ఒకేసారి బోనాలు అయితే ఎత్తుతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఊరంతా కలిసి ఒకేసారి బోనాలు ఎత్తి ఒక్కొక్కరుగా లైన్గా వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడ్డానికి. అలా ఊరంతా ఒకేసారి బోనాలు చేస్తూ ఆ రాత్రి చీకట్లో ఆ దీపాలన్నీ ఒకే వరుసలో కనిపిస్తుంటే చూడ్డానికి అసలు కళ్ళే సరిపోవు. అంత బాగుంటుంది బోనాల పండుగ అంటే. అంత బాగుంది అనుకునే టైంలో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. అదే టైంలో వానాదేవుడు కూడా కరుణించాడనమాట. నిజానికి బోనాలు ఇట్లా స్టార్ట్ అయినాయో లేదో అప్పటి నుంచి వర్షం కూడా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఆ వానలోనే తడుస్తూ ఆ వానలోనే బోనం ఎత్తుతూ ఎంత నిష్టగా బోనాలు చేశారో అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది. వానలు పడ్డా ఏం పడ్డా వాళ్ళ భక్తిని ఎవ్వరు ఆపలేరు అన్నట్టు వాళ్ళ భక్తిని వాళ్ళు చూయించారు. అసలు నిజంగా బోనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ప్రదక్షిణలు స్టార్ట్ అయినప్పటి నుంచి వాన స్టార్ట్ అయితే బోనాలు మొత్తం అయిపోయి కంప్లీట్గా పూజ అంతా అయిపోయే వరకు కూడా వాన అస్సలు ఆగలేదు. ఏ బోనాలకి ఇంతగానం పడలేదు, కానీ ఈసారి మాత్రమే ఇంతలా పడింది వర్షం. అయినప్పటికీ కూడా అసలు ఎవ్వరు తగ్గలేరు. ఫుల్ డాన్స్లు, ఎవరి జోష్లో వారు ఉన్నారు. కనీసం మా ఫ్రెండ్స్ని కలవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది ఆ వర్షం వల్ల. బోనాలు అంటేనే ప్రతిసారి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఎందుకంటే అమ్మవారు మా ఇంటి ముందలే ఉంటుంది కదా. బోనం తీసుకొని వచ్చి మమ్మల్ని కలిసి అందరు మీట్ అయ్యి ఎన్నో రోజుల నుంచి ఉన్న కబుర్లన్నీ ఆ రోజే చెప్పుకునేవాళ్ళు. కాకపోతే ఈసారి మాత్రం అందరు ఫ్రెండ్స్ని మిస్ అయినా. అసలు ఆ వానలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదురా బాబు. అదొక్కటి కొంచెం హట్టింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, మళ్ళీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలాంటి పండగలప్పుడే కదా అందరు ఇంటికి వచ్చి కలిసేది. అప్పుడు కూడా మిస్ అయితే ఎలా ఉంటుంది అసలు. ఇంకా అయ్యింది ఏదో అయింది, నెక్స్ట్ టైం ఇలా అవ్వకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న బోనం ఘటం అంటారు. ఇది ఫస్ట్ బోనం. ఈ బోనం తిరిగిన తర్వాతే మిగతా బోనాలన్నీ తిరగాలి. అంటే ఆ బోనాన్ని గౌడ్స్ చేస్తారు. ఆ బోనంలో కళ్ళు శాఖ ఉంటుంది అమ్మవారికి కోసం పోయడానికి. ఆ బోనం అనేది చాలా స్పెషల్ అన్నమాట. ముందు ఎన్ని బోనాలు వచ్చి నిలబడ్డా సరే కానీ ఫస్ట్ ఆ బోనం వచ్చిన తర్వాతే బోనాలు తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బోనం ఎంత స్పెషల్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డప్పులు వాయిద్యాలతో ఆ బోనాన్ని అయితే తీసుకొని వస్తారు అమ్మవారి దగ్గరికి. మా ఊరి బోనాలు అంటే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సో మిస్ అవ్వకుండా చూడండి.
వాళ్ళు తీసుకొచ్చిన బోనంలో ఆ ప్రసాదాన్ని యేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని నైవేద్యంగా ఇంటి అదులు తీసుకుంటారు. చాలామంది ఆ ప్రసాదాన్ని పొలాల్లో గూడా యేసుకుంటారు. ఎందుకంటే పాడి పంటలు బావుండాలి అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి పొలాలల్లో పశువులకు గాని తినిపించడం గాని అట్లాంటివి చేస్తుంటారు. ఇంకా చాలామంది కోడిపుంజులు గానీ, మేకపోతులు గానీ అమ్మవారికి ఇస్తుంటారు. ఇవ్వడం అంటే అమ్మవారి ముందల బలివ్వరు. వాటిని తిప్పుకొని ఎళ్తారు. అలా తిప్పినా సరే అమ్మవారికి ఇచ్చినట్టే అవుతుంది. అంటే అమ్మవారికే చెందుతుంది అది. చూస్తున్నారు గదా! అమ్మవారికి ఒక గంపలో అన్నమంతా బోనంలో ఉన్న అన్నమంతా యేసుకొని అమ్మవారికి కుంభమైతే సమర్పిస్తున్నారు. అట్లా అమ్మవారికి కుంభమంతా పోసిన తర్వాత ఘటం అని చెప్పాను కదా! ఆ ఘటంలో తెచ్చిన కల్లునైతే అమ్మవారికి శాఖగా అయితే పోస్తారు. అట్లా అమ్మవారికి శాఖను పోసిన తర్వాతే అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తారు. అట్లా హారతి ఇవ్వడంతోనే అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ అవుతుంది. మర్చిపోయానండోయ్! ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకుంటుందని భావిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు, నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.